అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు సన్మార్గంలో ఆశ అనేటువంటి అంశం మీద ఈ విషయాన్ని గురించి మాట్లాడటం. ఆశ అంటే కోరిక అనేటువంటి సహజంగా అర్థం. ఇది ఆశతోటే ఈ లోకమంతా కూడా ఉన్నది. ఆశయ బధ్నతే లోకః. ఈ ప్రజలందరూ కూడా ఆశతోటే ఉన్నారు. ఈ ఆశ అనేటువంటిది ఎంత దూరం వెళుతుందంటే 1000 సంపాదిస్తే లక్షాన్ని కోటని ఈ విధంగా అంతు లేకుండా ఉంటుంటుంది. అంటే ఆశకు అంతు లేదు అనేటువంటిది మనకు లోకంలో కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఆశ అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోతుందనంటే చెప్పలేనంత దూరం. అందుకనే భాగవతంలో కూడా పోతన గారు అంటే ఆశాపాశము, దానికి ఎంత దూరం ఉంటుందో అంతము లేనటువంటిది అని కూడా చెప్పారు. అయితే ఈ ఆశ అనేటువంటిది లేకుండా ఉంటుంది, అందరికీ ఉంటుంది ఇది. అయితే ఈ ఆశ విషయంలో ఉపనిషత్తు ఒక ధ్వనిగర్భితమైన అర్థం చెప్పింది. ఏం చెప్తుందని అంటే ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధ మా గృధ కస్వసిత్ ధనం అని చెప్పారు. ఈ సమస్తము కనపడుతున్నటువంటిది ఏ ఈశ్వర స్వరూపమైనటువంటి జగత్తు ఉన్నదో, జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపద ఉన్నదో అదంతా పరమేశ్వరుడిది, నీది కాదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే త్యాగబుద్ధితో అనుభవించుము అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఈ సంపదల కోసం వెంటబడవాకు అని అర్థం. అలా వెంటబడితే ఏమవుతుందని అంటే అనేక సమస్యలకు నువ్వు దారి తీస్తావు. అందుకనే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. ఏమన్నారంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలన్నీ చేస్తూ ఉండు, ఎన్ని చేయాలనో అన్నీ చేస్తుండు, ఏమాత్రం మానవాకు. అయితే కర్మఫలాలను ఆశించి ఆశతో చేయకము. అలా చేస్తుంటే నీకు ఏమవుతుందంటే చివరికి ఏమిటంటే అనేక కర్మబంధాల్లో ఉంటావు. కాబట్టి నిష్కాముడవై చేయము అని అర్థం. ఇది ఇందులో ఉన్నటువంటి ధ్వనిగర్భితంగా ఏం చెబుతున్నారంటే మనకు ఉపనిషత్తులు భగవద్గీత ఏం చెబుతున్నారంటే ఆశ అనేటువంటి దానికి అంతు అనేటువంటిది అనుకుంటున్నావేమో, అంతము అనేటువంటిది లేదు. కానీ ఆశ అనేటువంటిది ఎటువంటిదో తెలుసునా? నిన్ను ఎంత దూరం తీసుకుపోతుందో చెప్పలేనంత దూరం తీసుకుపోతుంది. కాబట్టి ఆశ అనే దానికి ఒక హద్దు అనేది పెట్టుకో అని కూడా చెబుతున్నారు ఇక్కడ. ఒక ఉదాహరణకి మనకు భాగవతంలో చూద్దాం. ఆశ అనేటువంటిది ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు అడిగాడు బ్రహ్మదేవుణ్ణి. ఏమడిగాడు? ఎన్ని కోరికలు అడిగాడు. ఎన్నో అడిగి ఇవన్నీ అడిగి నాకు వీటితో వరం ఇవ్వు అని అన్నాడు. చివరికి ఏమైంది? అంత ఆశతోటి కోరినటువంటి వరాలన్నిటి వలన ఇతనికి గర్వం పెరిగి చివరికి ఏమైనాడు? చివరికి హతాశుడు అయిపోయినాడు. అంటే ఏమిటనమాట? అంతులేని కోరికల వలన నీవు ఏమవుతావు అనమాట, చివరికి ఆ హిరణ్యకశిపుడిలాగా అట్లా అయిపోతారు. కాబట్టి ఆశ అనేటువంటి దానికి ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది. అందుకనే చెబుతున్నారనమాట. గీతలో కూడా చెప్పారనమాట, నీవు నిష్కాముడమే కర్మలు చేయము. కామము అంటే కోరిక, ఆశ, వాటిని హద్దు పెట్టుకో అని చెబుతున్నారు అంత విశేషంగా. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఈ ఒక మహాకవి చెప్పినటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది. ఏమిటంటే ఆ శ్లోకం దీనిలో ఆశయా ఏ దాసాః తే దాసాః జీవలోకస్య ఆశా దాసీ ఏషా తేషాం దాసాయతే లోకః. ఆశ అనేటువంటి దాని వెంట ఎవరైతే పరిగెత్తుతున్నాడో వాడు ఈ లోకానికి దాసుడైపోతాడు. ఇక్కడ గొప్ప విశేషం. ఆశ వెంట పరిగెత్తుతూ ఉంటుంటాడు అంటే లోకానికి దాసుడైపోయినాడు. ఎవడైతే ఇట్లా కాకుండా తన వెంట వస్తూ ఉంటుందో ఆశ, అంటే ముందు తాను వెళుతుంటాడు, వెనక ఆశ వస్తూ, ఆశ ఏముంటుందంటే నేను నీకు దాసుడను. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే నేను నీకు దాసుడను. ఎటువంటి వాడికి అంటే జ్ఞానము ఉన్నటువంటి వాడికి, జ్ఞాన సంపద ఉన్నటువంటి వాడికి ఈ ఆశ అనేటువంటిది దాసీగా ఉంటుంది. ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా ఆశకు దాసులు అవుతారు.
ఇక్కడ జాగ్రత్తగా చూస్తుంటే సరే, ఆశకు దాసులు కావటం, ఆశ వీడికి దాసీత్వంగా ఉండటం, ఈ రెండింటికి తేడా ఉన్నది, భేదం. కాబట్టి ఆశ అనేటువంటిది ఎల్లప్పుడూ ఏంటనమాట, మనం దాని వెంట పడకూడదు, అది మనం వెంటబడాలి. అది మనం వెంటబడుతుంటే అప్పుడు ఏమవుతుందనమాట, మనం ఏం చేస్తాము, అవసరమైనప్పుడే ఆ ఆశను ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఎంతటి స్థితప్రజ్ఞత ఉన్నదో చాలా గొప్ప విశేషమైనటువంటిది ఉన్నది. ఇక్కడ స్థితప్రజ్ఞత అనేటువంటిది విశేషం. అంటే ఆ మానవుడు ఇది గనక ఎవరైతే ఈ ఆశని గనక ఈ విధంగా గనక తాను నిగ్రహించుకొని ఎంతవరకు పాటించాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి దాన్ని కనుక అధ్యయనం చేసుకొని ఆచరించేటువంటి వాడికి ఆశ అనే బంధములతో కట్టివేయబడడు. ఆశ అనేటువంటి బంధాలు కనుక కట్టివేసేస్తుంటే అతడు ఏ విధంగా అవుతాడంటే అనేక కర్మలకు లోనవుతుంటాడు. అసలు ఈ కర్మలన్నిటికీ లోను కావడానికి కారణం ఏమిటంటే ఆశాపాశము. ఇది ఈ ఆశాపాశం వలన అనేకమైనటువంటి కర్మలు చేస్తుంటాడు. ఈ కర్మలు ఎలా వస్తుంటాయి అంటే చివరికి పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి, ఈ విధంగా రకరకాలమైనటువంటి కర్మలు ఉంటాయి. ఇవన్నీ దేనితోటి ప్రధానంగా ఆశ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని చేస్తుంటాడు. ఈ చేయటం వల్ల ఏమవుతాడనమాట, వీడు కర్మబంధాల్లో పెడతాడు. కర్మబంధాల్లో పడటం వలన ఏమవుతుంది, మరల పునరపి జననం పునరపి మరణం ఇది అవుతుంది. కాబట్టి ఆశ అనేటువంటి దాని వెంటబడకుండా ఆశ అనేటువంటిది తన వెంటబడాలి. అంటే తనకు అవసరం వచ్చినప్పుడే కోరిక, అదే నిష్కామము. ఈ విషయాన్ని మనకు భగవద్గీత ఏం చెప్పింది అంటే నిష్కామ కర్మ అని చెప్పింది. అది ఎవరైతే ఆశని కంట్రోల్, అంటే ఇది ఈ విధంగా అర్థం ఏంటంటే నిగ్రహ శక్తితోటి ఎవరైతే ఆశని పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నిష్కామ కర్మలో ఉన్నారు అని అర్థం. అది అంటే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఏమిటనమాట, నిష్కామము అనగా ఫలములను ఆశించి కాదు, అది అర్థం. ఫలములను ఆశించి కాదు. మనం దానం చేస్తున్నా కానీ ఒక ఆశ అనేటువంటిది పెట్టుకోవడం అనేటువంటిది కాదు. ఏమిటి దానం చేస్తున్నాం అనేటువంటిది ఒక ధర్మము అనేటువంటి అర్థం. నేను దానం చేస్తున్నాను, నాకు ఆశ, నాకేంటో పుణ్యం వస్తుంది అనేటువంటిది కాదు. ఏమిటి, ఇది ఒక ధర్మము. అలానే దాన ధర్మముల యందు కూడా నిష్కామ కర్మతోటి ఉండుము అని చెబుతున్నాడు. కాబట్టి ఆశ అనేటువంటిది ప్రతి మానవుడికి ఉంటుంటుంది సహజంగానే, దాన్ని వింగడించుకో అని చెబుతున్నారు. ఏమిటి ఆశ అనేటువంటిది, ఎంత దూరం తీసుకుపోతున్నది మనల్ని అనంటే అనేకమైనటువంటి విషయములకు తీసుకుపోతున్నాడు. ఒక్కోసారి ఆశ వలన ఏం చేస్తున్నాడు, అక్రమ మార్గంలో కూడా వెళ్ళిపోతున్నాడు. ఆశ అనేటువంటిది అనమాట అక్రమ మార్గంలో సంపాదన. అంటే అక్రమ మార్గం అంటే తెలిసినటువంటిదే కదా ప్రస్తుత కాలంలో. దానివల్ల ఏమవుతుంది అనమాట, తనకి ఒక మచ్చ ఏర్పడుతుంది. తర్వాత అది దీనికి అపకీర్తి తెస్తుంది. ఈ అపకీర్తి తెస్తుంది. దీని ప్రకారంగా అనేకమైనటువంటి విషయములు ఒకదాని వెంట ఒకటి అవి వెంట వస్తూ ఉంటుంటాయి. కాబట్టి అందువల్లనే ఆశ అనేటువంటిది మాత్రము నిగ్రహ శక్తితోటి చూడుము అని చెబుతున్నాడు. అది కాబట్టి మనకి పూర్వకాలం నుంచి కూడా మనకు పురాణాల్లో చెప్పినా కానీ ఏవైనా అన్ని కథల్లో కూడా ఏమిటంటే ఆశ అనేటువంటిది మాత్రం పరిమితంగా ఉండాలి. అపరిమితమైనటువంటి దానిలోకి వెళ్ళిపోయినావా నీకు దీనిలో అంతు లేకుండా వెళ్ళిపోయినటువంటి దానికి వెళితే చివరికి ఏమవుతావు అని అంటే సన్మార్గంలో కాదు కుమార్గంలోకి వెళతాడు. సన్మార్గంలో వెళ్ళేటువంటి వాడికి ఏమిటంటే ఆశని తను నిగ్రహ శక్తితోటి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. అంటే అతి సర్వత్ర వర్జయేత్, అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేటువంటిది పనికిరాదు. అతి అనేటువంటిది ఉండటం వల్ల ఏమవుతున్నది అనమాట, చివరికి తాను గోతులో పడిపోవటం. అనగా అర్థం ఏమిటి, తాను కుమార్గంలో పడిపోవటం. ఇంత విశేషంగా ఉంటుంది. అందువలన ఆశ అనేటువంటిది ఎల్లప్పుడూ మనల్ని ఆశ చూపిస్తుంటుంది. మన ఇంద్రియములు ఉన్నాయి ఏమిటి, చక్షు, శ్రోత్రము, అలానే జిహ్వ, ఇట్లా పంచేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటాయి. ఆ చూసినటువంటి విషయాలను చూసి కోరిక పుడుతూ ఉంటుంది, ఆశ పుడుతుంటుంది. ఆ పుట్టంగానే వెంటనే ఇది ఎంతవరకు సమంజసము, ధర్మము అధర్మము అనేటువంటి రెండు వింగడించుకొని అప్పుడు నీవు ఆ ఆశని పొందుము అని చెబుతున్నారు. ఈ రెండు ఏమీ లేకుండా
వెంటనే చూడంగానే ఆ విషయాసక్తుడై వెంటనే వెళ్ళి ఆ ఆశతోటి కనుక వెళ్ళి కనుక అట్లా పట్టుకున్నామంటే చివరికి ఏమవుతుందన్నమాట, సన్మార్గంలో కాదు కుమార్గంలో వెళతావు. కాబట్టి అందరూ కూడా ఆశని పరిమితంగా, అందుకనే చెబుతున్నాడు ఆశ మన వెంట రావాలి, అంతేగాని ఆశకి మనం దాసులం కాకూడదు, నిష్కామ కర్మతోటి ఉండవలెను అని ఈ సందర్భంగా చెబుతున్నాం. స్వస్తి, శుభం భూయాత్.